హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే శనగపప్పు కూరని ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. మన దగ్గర కూరగాయలు ఏమి లేనప్పుడు, అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఈజీగా తక్కువ టైంలో చేసుకునే కర్రీ ఏంటంటే ఈ శనగపప్పు కర్రీ అండి. ఈ శనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేసేద్దాము. ఒక బౌల్ని తీసుకొని బౌల్లోకి 1 కప్పు వరకు పచ్చి శనగపప్పు తీసుకోండి. నిండుగా నీళ్ళు పోసుకొని 1 or 2 టైమ్స్ పాటు చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా చక్కగా వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకున్న తర్వాత ఇందులోకి మంచినీళ్ళని వేసుకోండి. 1 కప్పు వరకు మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. దీన్ని 1 అవర్ లేదు అనుకుంటే, ఇంకా టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న వాటిని ఒక కుక్కర్లోకి వేసుకోవాలన్నమాట. ఒక కుక్కర్ని తీసుకొని ఈ కుక్కర్లోకి ఈ వాటర్తో సహా ట్రాన్స్ఫర్ చేసేద్దాం. అందుకే మంచినీళ్ళు వేసుకోమని చెప్పాను అనమాట. సో కుక్కర్లోకి ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ 1 అర స్పూను, పసుపు చిటికెడు, 1 అర స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఈ కుక్కర్ పైన మూతను పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ విజిల్స్ వేసుకున్నారనుకోండి ఇది మ్యాష్లా అయిపోతుంది, మనకి పలుకుగా ఉండదన్నమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటుంది. చేత్తో ఇలా పట్టుకొని నలిపితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకి కర్రీ చాలా బాగుంటుందన్నమాట. వీటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 4-5 మిరియాలు, 3 లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2 వేసుకోండి. ఇలా వేసుకొని దీన్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి. అవి చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 2-3 తీసుకోండి, పెద్దవి అయితే 2 తీసుకోండి. స్లైసెస్గా కట్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని ఒక 2 చీల్చుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు చిన్న టిప్ని చెప్తాను. ఈ ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అనుకుంటే ఇందులోకి పైనుంచి కొంచెం సాల్ట్ని వేసుకోండి. 1 అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అయితే చక్కగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి. సో ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ చాలా యాడ్ అవుతుంది. ఇది స్కిప్ చేయకుండా కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇది ఫ్రై చేసుకున్నాక 2 లేదా 3 టమోటాలు తీసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేసుకొని వీటిని మొత్తం కూడా ఇందులో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టేస్తాం అనుకోండి, చక్కగా మగ్గిపోతాయి. ఇంకా ఆనియన్స్ టమోటాస్ చక్కగా మగ్గిపోయి మంచి గ్రేవీలా మనకు వచ్చేస్తాయి అన్నమాట. మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ ఉంటూ అలా దీన్ని మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా దీన్ని ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇలా చేసామంటే మనకి చక్కగా వస్తుంది. చూసారు కదా, ఇలా వస్తుంది. కొంచెం కర్రీతో మనం మ్యాష్ చేసేసుకుంటూ దీన్ని గ్రేవీ టెక్స్చర్ వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 అర స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. ఇంకా కారం అంటే పచ్చిమిర్చి వేసాము, చూసుకొని వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. 1 అర స్పూన్ వరకు సాల్ట్ అయితే నేను ఇక్కడ వేసాను అనమాట. ఎందుకంటే ముందు సాల్ట్ వేసుకున్నాము, ఇంకా శనగపప్పులో కూడా సాల్ట్ వేసామన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం చూసుకుంటూ అన్ని స్పైసెస్ని తగ్గించుకుంటూ వేసేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసేద్దాము. శనగపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇందులోకి కలిసేలా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ అన్నీ కూడా ఉడికినవే, ఇవి ఎక్కువ టైం అయితే పట్టదు. కొంచెం గ్రేవీలో ఉన్న ప్రాబ్లం లేదనమాట. కొంచెం కర్రీ చల్లారాక కొంచెం దగ్గర పడిపోతుంది. సో ఇప్పుడు మూత తీసేసుకొని ఇందులోకి 1 అర స్పూన్ ధనియా పౌడర్, 1 అర స్పూన్ జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ 1 అర స్పూన్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే కర్రీకి టేస్ట్ చాలా బాగుంటాయండి. లాస్ట్లో ధనియా జీరా పౌడరు ఇవన్నీ వేయటం వల్ల కర్రీ ఇంకా మంచి స్మెల్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఫైనల్గా
ఇందులోకి కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. స్టవ్ని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్ వేలో మనం శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించాం కదా. ఏ కూరగాయలు లేకపోయినా సరే ఒక్కసారి ఈ విధంగా శనగపప్పు కర్రీ చేసి చూడండి. అన్నం, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.